వరల్డ్ కప్ లో ఇండియా తన తదుపరి మ్యాచ్ నెదర్లాండ్ తో ఆడబోతుంది. మనకు ఇది జస్ట్ మరో మ్యాచ్ కావచ్చు, లేదా సూపర్ 8 కి వెళ్లే ముందు ఒక వార్మప్ మ్యాచ్ కావచ్చు. కానీ నెదర్లాండ్స్ టీమ్ కు మాత్రం ఇది ఒక జీవన మరణ పోరాటం లాంటిది. ఎందుకు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మేము మా స్థాయికి మించి పోరాడుతున్నామని అన్నాడు? అసలు సొంత దేశంలోనే వాళ్ళని ఎవరూ పట్టించుకోకపోయినా ఈ ఇండియా మ్యాచ్ మీద వాళ్ళు ఎందుకు ఇంత ఆశలు పెట్టుకున్నారు? ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ స్టోరీని 2026 టీ20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ నుంచి మొదలు పెట్టాలి. పాకిస్తాన్తో జరిగిన ఆ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలుపు అంచుల దాకా వచ్చింది. చివరి 2 ఓవర్లో గేమ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ కిల్లర్ పంచ్ ఇవ్వలేక ఓడిపోయారు. ఒకవేళ ఆ రోజు పాకిస్తాన్ ఓడిపోయి ఉంటే ఈ రోజు ఇండియా మ్యాచ్కు సీన్ వేరేలా ఉండేది. గ్రూప్ ఏలో సూపర్ 8 రేస్లో నెదర్లాండ్ నిలిచేది. కానీ ఇప్పుడు దాదాపు టోర్నమెంట్ నుంచి వెళ్లిపోయే స్టేజ్లో చివరి మ్యాచ్గా ఇండియాని ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్స్, నెదర్లాండ్స్ పరిస్థితి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ దేశంలో ఫుట్బాలే దేవుడు. అక్కడ అందరూ ఫుట్బాలే చూస్తారు. పోనీ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే వింటర్ ఒలింపిక్స్ నడుస్తున్నాయి. క్రికెట్ గురించి వార్తల్లో ఒక చిన్న ముక్క కూడా రావడం కష్టం. అలాంటి చోట క్రికెట్ బతకడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ లోకల్స్ ఎవరికి మన బాస్ డి లీడ్ కానీ ఆర్యన్ దత్ కానీ ఎవరో కూడా తెలియదు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తా వినండి. నెదర్లాండ్స్ జనాభా కేవలం 16 మిలియన్స్. అందులో రిజిస్టర్ అయిన క్రికెటర్లు కేవలం 6,000 మంది. కానీ పాకిస్తాన్తో వాళ్ళు ఆడిన మ్యాచ్ని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 4 కోట్ల మంది. అంటే వాళ్ళ దేశ జనాభా కన్నా వాళ్ళ మ్యాచ్ చూసిన వాళ్లే ఎక్కువ. ఈ విషయం వాళ్ళ టీం మేనేజర్కి తెలిసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ దేశంలో ఫేమస్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే 1.6 మిలియన్ మంది చూస్తారు. కానీ క్రికెట్ వల్ల వాళ్ళకి ఇంత గుర్తింపు వస్తుంది. అందుకే ఇప్పుడు అహ్మదాబాద్ లో ఇండియాలో జరగబోయే మ్యాచ్ వాళ్ళకి చాలా ముఖ్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. టోర్నమెంట్ ఫేవరెట్ ఇండియాపై ఆడుతున్నారు. 1,00,000 మంది జనం స్టేడియంలో, కోట్లాది మంది టీవీలో చూస్తారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఏమన్నాడంటే, మాకు టెస్ట్ హోదా ఉన్న దేశాలతో ఆడే ఛాన్స్ దొరకదు, ఫండ్స్ ఉండవు, కేవలం వరల్డ్ కప్ మ్యాచ్లు మాత్రమే మాకు దిక్కు. ఈ మ్యాచ్ల్లో మేము బాగా ఆడితే ప్రపంచం మమ్మల్ని గుర్తిస్తుంది. దానివల్ల మాకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి. మా దేశంలో క్రికెట్ గ్రో అవుతుంది అని ఎమోషనల్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఇండియా గెలవాలని మనం కోరుకుంటాం. కానీ నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు పడుతున్న కష్టాలను కూడా మనం గుర్తించాలి. వాళ్ళు ఈ మ్యాచ్లో గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ పోరాట పటిమ మాత్రం అద్భుతం. ఇప్పుడు ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు మామూలుగా లేదు. పాకిస్తాన్ లాంటి పెద్ద టీమ్స్ ని ఓడించి హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మన జట్టు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నెదర్లాండ్స్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 రౌండ్ లోకి ఆల్విన్ రికార్డుతో అడుగు పెట్టాలని సూర్యసేన చూస్తుంది. మరి ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి వ్యూహాలతో వస్తుంది? ప్లేయింగ్ లెవెన్ లో ఎవరెవరికి ఛాన్స్ దొరుకుతుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మ్యాచ్ జరుగుతుంది అహ్మదాబాద్ లో. మనందరికీ తెలుసు, అహ్మదాబాద్ పిచ్ అంటేనే బ్యాటింగ్ ప్యారడైజ్. ఇక్కడ జరిగిన లాస్ట్ 5 నైట్ మ్యాచెస్ లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 210 రన్స్ పైగా స్కోర్ చేసింది. ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్ లో ఇండియా 3 మ్యాచ్లు గెలిచిన బ్యాటింగ్ లో మన వాళ్ళు అనుకున్నంత ఫైర్ ఇంకా చూపించలేదు. హైయెస్ట్ స్కోర్ కేవలం 209 మాత్రమే. సో నెదర్లాండ్స్ మీద మన బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. అయితే అందరి కళ్ళు ఇప్పుడు అభిషేక్ శర్మ మీదనే ఉన్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ టీ20 బ్యాటర్ అని పేరున్న ఈ వరల్డ్ కప్ ఆరంభం అతనికి అస్సలు బాగోలేదు. గోల్డెన్ డక్, హెల్త్ ఇష్యూస్, మళ్ళీ 4 బంతులకే డక్, ఇలా సాగింది అతని జర్నీ. నెదర్లాండ్స్ టీం కూడా ఇది అదునుగా చూస్తుంది. వాళ్ళు ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్తో బౌలింగ్ ఓపెనింగ్ చేయించి అభిషేక్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఇది కొలంబో పిచ్ కాదు, అహ్మదాబాద్. ఇక్కడ బాల్ బ్యాట్ మీదకు స్మూత్ గా వస్తుంది. సో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో తన పవర్ ఏంటో చూపిస్తాడని ఆశిద్దాం. సూపర్ 8 కి వెళ్లే ముందు అతనికి ఒక మంచి ఇన్నింగ్స్ చాలా అవసరం. ఇక టీం కాంబినేషన్ విషయానికి వస్తే చిన్న మార్పు జరిగే అవకాశం ఉంది. హర్షిత్ రాణా గాయం వల్ల టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. అది పక్కన పెడితే అహ్మదాబాద్ పిచ్చి పేసర్లకు బ్యాటర్లకు అనుకూలం కాబట్టి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కి రెస్ట్ ఇచ్చి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ బయటకు వచ్చింది. సాధారణంగా వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాక్టీస్ కోసం నెట్ బౌలర్ కావాలని అడుగుతారు. కానీ నెదర్లాండ్స్ టీం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ని ఒక వింత హెల్ప్ అడిగింది. వాళ్లకు నెట్ బౌలర్ కాదు, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ నెట్ బ్యాటర్ కావాలని అడిగారు. ఎందుకంటే ఇండియా టాప్ ఆర్డర్ లో అభిషేక్, ఇషాన్, తిలక్, రింకు, అక్షర్, దూబే ఇలా దాదాపు 6 మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళని ఫేస్ చేయడానికి ప్రాక్టీస్ కావాలి కదా. అందుకే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెంటనే గుజరాత్ రంజీ టీం కెప్టెన్ మనన్ హెగ్రాజియాని పిలిపించింది.
అతను నెదర్లాండ్స్ బౌలర్లను ఎదుర్కొని గ్రౌండ్ నలువైపులా షాట్స్ కొట్టి వాళ్ళకి మంచి ప్రాక్టీస్ ఇచ్చాడట. మరి ఈ ప్రాక్టీస్ నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఎలా వెళ్ళిపోతుందో లేదో చూడాలి. చివరిగా ఒక క్రేజీ రికార్డు. ఐసీసీ లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్ లో ఇండియా ఇప్పటి వరకు వరుసగా 16 మ్యాచ్లు గెలిచింది. ఆస్ట్రేలియా గతంలో నెలకొల్పిన 15 విజయాల రికార్డుని మన వాళ్ళు బ్రేక్ చేశారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ రికార్డు ఇంకా బలపడుతుంది. అలాగే నెదర్లాండ్స్ మీద ఇండియాకి 4-0 రికార్డు ఉంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? అహ్మదాబాద్ లో మన వాళ్ళు 250+ స్కోర్ చేస్తారా? అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తాడా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. జై హింద్.